హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వచ్చేసేయండి పర్ఫెక్ట్ కొలతలతో. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే వేసుకోవాలి. వేసుకొని అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు సేమియా తీసుకొని ఆ సేమియా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా సేమియాని దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే సేమియాలు మాడిపోతాయి. సేమియా అంతా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో కొన్ని వాటర్ తీసుకొని అందులో పోసేసుకోండి. ఈ సేమియా మొత్తం ఉండలు కట్టకుండా ఉండేలాగా దాన్ని కలుపుకుంటూ ఉండండి. ఈ వాటర్లో సేమియా మొత్తం ఉడికేలాగా చూసుకోవాలి. అడుగు అనేది మనం మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఇందులో కొద్దిగా నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. స్క్రీన్లో చూపిస్తున్నట్లుగా సేమియాని అలా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకుంటూ ఉండడం వలన సేమియా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు సేమియా ఉడికేంత వరకు చూసుకోవాలి. ఒకవేళ గనక ఉడకకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. స్క్రీన్లో చూపిస్తున్నట్లుగా సేమియా అంతా ఉడికి దగ్గరకు వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు 1 కప్ షుగర్ తీసుకొని అందులో వేసేసేయండి. ఒకవేళ గనక స్వీట్ తక్కువ తినేవాళ్ళు షుగర్ని తగ్గించుకోవచ్చు. కప్లో సగమే తీసుకొని వేసుకోండి. లేదు స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే గనక కప్ షుగర్ వేసేసుకోండి. స్క్రీన్లో చూపిస్తున్నట్లుగా షుగర్ అంతా బాగా కలిసేలాగా తిప్పుకుంటూ ఉండాలి. మీలో ఎంతమందికి సేమియా కేసరి అంటే ఇష్టమో చెప్పండి చూద్దాం. ఇగో స్క్రీన్లో చూస్తున్నట్లుగా షుగర్ మొత్తం బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుందాం. చూసారా, ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అయిపోతుంది. మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి అయితే సేమియా కేసరి ఇష్టమో నాకు